హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. రేపటికి ఇంట్రాడే స్టాక్స్ని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా నిన్నటి రోజున నేను చెప్పిన ఇంట్రాడే స్టాక్స్ నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయినాయా లేదా అన్న విషయాన్ని కూడా మనము డిస్కస్ చేద్దాం. నేను చెప్పాను, వోల్టాస్ స్టాక్ చెప్పాను, ఎన్టీపీసీ చెప్పాను, తర్వాత టిమ్కెన్ ఇండియా ఆ స్టాక్ కూడా చెప్పాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ 3 స్టాక్స్ చెప్పాను. ఆ 3 స్టాక్స్ ఏ విధంగా ట్రేడ్ అయినాయో చెప్తాను, అనాలిసిస్ చేసి చెప్తాను. ఇది ఒక పర్ఫెక్ట్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసిందో అప్పుడు చూడండి, ఇక్కడ 5 మినిట్స్ పెడితే సూపర్గా ఎంట్రీ ఇచ్చింది. చూడండి, 5 మినిట్స్ పెడితే ఖచ్చితమైనటువంటి బుల్లిష్ క్యాండిల్లో మంచి ట్రెండీలో పోయి మంచి బ్రేక్అవుట్ వచ్చింది. చూసారా ఫ్రెండ్స్? ఇంకో విషయం ఏంటంటే, మనం అనుకున్న విధంగానే ఈ ట్రెండ్ లైన్ని హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ చేసింది కనుక ఈ ఈ ఈ ఈ టైం ఫ్రేమ్లో కానీ మనం ఎంట్రీ ఇచ్చి ఉంటే అద్భుతమైనటువంటి ప్రాఫిట్ బుక్ ఉండేటువంటిది ఫ్రెండ్స్. ఇక్కడ బై చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎగ్జిట్ చేయడం వల్ల సెల్లింగ్లోకి వచ్చింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కానీ ఇది ఈరోజు ఎందుకని బుల్లిష్ మూమెంట్లోకి వచ్చిందంటే, ఒక పర్ఫెక్ట్ బుల్లిష్ మూమెంట్ మూమెంట్లోకి వచ్చింది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? ఇక్కడ నేను చెప్పిన విధంగానే దీనికి ఒక టార్గెట్. సో 949.75 ఆ ప్రైస్కి వచ్చి అది అక్కడ కన్సాలిడేషన్ జరిగి మళ్ళా కిందకు వచ్చేసింది. అర్థమవుతుందా? సో దీనిపైనే ఉంది కాబట్టి దీన్ని మనం బై ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ రేపటి రోజున ఇది కానీ ఇదే ప్రైస్ని కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో మీరు దాన్ని ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసేదాకా మళ్ళీ దాన్ని మీరు ట్రేడ్ చేయొచ్చు. వోల్టాస్ అనేది మంచి స్టాక్ కనుక హోల్డ్ చేయండి. తర్వాత ఎన్టీపీసీ అనే స్టాక్ని ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేయకుండా అక్కడక్కడే ట్రేడ్ అవుతుందంటే మాత్రము దీన్ని ఖచ్చితంగా మీరు అది కిందకు వచ్చేసిందని చెప్పేసి నేను చెప్పాను. అర్థమవుతుందా? ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేయకుండా ఆడాడే కన్సల్టేషన్ జరిగింది కనుక పూర్తి స్థాయిలో అది కిందకు వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, నేను చెప్పిన విధంగానే ఫస్ట్ టార్గెట్ ఇది కొట్టింది, సెకండ్ టార్గెట్ 90% దాకా వచ్చింది ఫ్రెండ్స్. రేపు కూడా ఇది కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి కిందకు వస్తే మాత్రమే కిందకు వచ్చేస్తుంది. తర్వాత టిమ్కెన్ ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసిందని చెప్పాను. ఇది ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందో అప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, పైకి పోవడానికి ఇష్టపడలేదు. సో ఒక దాదాపుగా ఆఫ్టర్నూన్ సెకండ్ హాఫ్లో బాగా కిందకు వచ్చేసింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ చేసేశారు. సో అందువల్ల ఇది నేను చెప్పిన విధంగా ఇది ట్రేడ్ అయింది. సో 3 స్టాక్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్గా ట్రేడ్ అయినాయి. మనం చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ అనేటువంటి వాటిని బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అర్థమవుతుందా? తర్వాత అదేవిధంగా రేపటి రోజుకి మళ్ళీ నేను ఒక 3 స్టాక్స్ని తీసుకుంటాను. అంతేండి, లెర్జన్ అండ్ టర్బో అనేటువంటి స్టాక్ని తీసుకోబోతున్నాను. అది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక తర్వాత అసీనా హౌసింగ్ లిమిటెడ్ అనే స్టాక్ని, తర్వాత టెక్ మహేంద్ర అనేటువంటి స్టాక్ని తీసుకుంటున్నాను. వీటిని రేపటి పర్పస్ మీద నేను అనాలిసిస్ చేసి చెప్తాను. అవి ఏ విధంగా ట్రేడ్ అయిపోతున్నాయో, వాటి పరిస్థితి విధానం ఏంటని చెప్పి చెప్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎల్టీ అనేటువంటి స్టాక్ని మనం అనాలిసిస్ చేద్దాము. చూడండి, ఇది మొట్టమొదటిగా ఇది ఒక ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. చక్కగా పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? రేపటి రోజున ఈ ట్రెండ్ లైన్ కానీ ఇది బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం, బ్రేక్అవుట్ చేసి ఇక్కడెక్కడ ట్రేడ్ అవుతుందని మాత్రం నెక్స్ట్ టార్గెట్ ఇది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, దీనికి నేను ఎంట్రీ పాయింట్ నేను చెప్తాను. ఇదిగో ఎంట్రీ పాయింట్ ఇది. తర్వాత టార్గెట్ పాయింట్ ఇది. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. తర్వాత స్టాప్ లాస్, దీనిపైన స్టాప్ లాస్. అర్థమవుతుందా? ఇది ఈ ప్రైస్లో స్టాప్ లాస్ పెట్టుకోండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదే స్టాప్ లాస్, ఇది ఎంట్రీ. దీనికి ఇక్కడ ఈ ప్లేస్ని చూడండి, ఇదిగో ఈ ప్లేస్లో మనము ఎంట్రీ తీసుకోండి. హెవీ క్యాండిల్తో ఎంట్రీ బ్రేక్అవుట్ ఇచ్చింది లేదని చూసుకొని ఎంట్రీ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా అసీనా హౌసింగ్ లిమిటెడ్ అనేటువంటి అనే స్టాక్ని కూడా నేను చెప్తాను. ఇది పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. అది ఇన్వర్స్ కప్పు, ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. ఇది చూడండి, ఇక్కడ డ్రా చేస్తే ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. చూడండి,
ఇంతకంటే ఇంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి స్టాక్ రావట్లేదు, ఇంత ఇప్పుడు చూడలేదు మనము. ఇంత పర్ఫెక్ట్గా ఇన్వర్స్ చూడలేదు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. చూడండి, ఇది ఇంకా ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయలేదు. అర్థమవుతుందా? ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో, బ్రేక్అవుట్ చేసి ఇక్కడికడే కన్సాలిడేషన్ జరుగుతుందో, హెవీగా డ్రాస్టిక్గా మూవ్మెంట్ వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది. సో ఈ రెండు స్టాక్స్ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. తర్వాత దీనికి ఎంట్రీ పాయింట్ అని చెప్తాను. చూడండి, ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇది ఎంట్రీ పాయింట్. కిందకు వస్తే మాత్రం ఇది స్టాప్ లాస్. టార్గెట్ చూసుకుంటే మాత్రము ఒక 290 దాకా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? పొజిషనల్గా తీసుకోండి, ఇంట్రాడే పర్పస్ కంటే పొజిషనల్గా తీసుకుంటే ఎక్కువ. ఓకేనా? ఇదిగో 284 పాయింట్, ఇది టార్గెట్ ప్రైస్గా తీసుకోండి. ఖచ్చితంగా కిందకి కానీ ట్రేడ్ అయితే మాత్రం దీన్ని ట్రేడ్ చేయండి. ఎందుకంటే దీని యొక్క పొజిషన్ అంతా కూడా ఇది బయింగ్ పొజిషన్లోనే ఉంది కనుక దీన్ని బై చేస్తేనే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. చూడండి, ఈ ప్రైస్ ఫస్ట్ టార్గెట్కి వచ్చినప్పుడు 277 దాకా ఇది ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోండి. మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత టెక్ మహేంద్ర చెప్తాను. ఇది చూడండి, ఇదేమో అది ఇప్పుడు నేను చెప్పిన స్టాక్, ఇదేమో ఇది ఎట్లా ఉందని చూడండి. ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తుంది. చూడండి, ఈరోజు చెప్పిన 3 స్టాక్స్లో ఒకటేమో కప్ అండ్ హ్యాండిల్, ఒకటేమో హెడ్ అండ్ షోల్డరు, ఒకటేమో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఈ యొక్క ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కనుక ఈ లెవెల్ని కానీ బ్రేక్అవుట్ చేసిందంటే కిందకు వస్తుంది. బ్రేక్అవుట్ చేసి కన్సాలిడేషన్ ఇక్కడే ట్రేడ్ అవుతుందంటే అప్పుడు మీరు సెల్లింగ్ ఎంట్రీ తీసుకోండి. టెక్ మహేంద్ర ఫ్యూచర్స్లో ఉంది కాబట్టి సెల్ చేసుకోండి, అద్భుతమైన ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఎంట్రీ పాయింట్ చెప్తాను, రాసుకోండి. ఇదిగో ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకోండి. స్టాప్ లాస్ ఇది తీసుకోండి. ఇదిగో ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ తీసుకోండి. తర్వాత టార్గెట్ చూస్తే ఇదిగోండి, ఇది ఒక ఫస్ట్ టార్గెట్గా తీసుకోండి. సెకండ్ టార్గెట్గా కూడా ఇదిగోండి, సెకండ్ టార్గెట్ ఇది తీసుకోండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆ టార్గెట్ ప్రైజెస్ చూడండి, ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ చెప్పాను, స్టాప్ లాస్ కూడా చెప్పాను. ఇదిగో స్టాప్ లాస్ అనేటువంటి ఈ ప్రైస్లో తీసుకోండి. ఎంట్రీ మాత్రం ఈ ప్రైస్లో తీసుకోండి. అర్థమవుతుందా? చూడండి, ఇలా బ్రేక్అవుట్ చేయాలి. బ్రేక్అవుట్ చేసినప్పుడు ఎక్కడెక్కడే కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు ఈ మధ్యలో ప్రైస్ తీసుకోండి. ఇది పైకి పోతే మాత్రం ఎగ్జిట్ చేయండి. కింద అయితే ఉంటే మాత్రం ఫస్ట్ టార్గెట్ ఇది, తర్వాత సెకండ్ టార్గెట్ ఇది. అర్థమవుతుందా? అది జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. టెక్ మహీంద్రా ఈ 3 స్టాక్స్, ఎల్టీ ఒకటి, హసీనా హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, టెక్ మహీంద్రా చెప్పాను. అది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తూ మీ మనసులో పెట్టుకొని ట్రేడ్ చేయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన ఛానల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ డైలీ అనాలిసిస్ చేస్తున్నాము. రేపటికి ఇంట్రాడే స్టాక్స్ చెప్తున్నాను, వాటి చెప్పిన స్టాక్స్ని అనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ కూడా చెప్తున్నాను కనుక మన ఛానల్ని విజిట్ చేయండి. ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన అనాలిసిస్ అంతా కూడా మిమ్మల్ని కూడా ఒక మంచి టెక్నికల్ అనలిస్ట్గా ఇది మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది కనుక జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి మంచి స్టాక్ మార్కెట్ ట్రేడర్స్గా అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్.